నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. చిన్నారి నేస్తాలు. ఇప్పుడు మనం శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ఒకే రకం అనే ఒక చక్కటి కథను విందామండి. తెల్లవారుతూనే వంట పని ప్రారంభించిన చైతన్య వీధిలో ఏదో కలకలం విని వాకిటి దగ్గరకు వచ్చాడు. ఎదురుగా ఒక గుర్రపు బండి ఆగుంది. దాని చుట్టూ 10 మంది మనుషులు మూగున్నారు. చైతన్య గబగబా వెళ్ళి బండిలోకి తొంగి చూశాడు. లోపల ఒక 50 ఏళ్ల పెద్ద మనిషి విపరీతమైన గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. ఆయనది పొరుగురని తెలుసుకున్న నలుగురు బండివాడితో, మనిషి ప్రాణం దక్కేలా లేదు, వెంటనే వాళ్ళ ఊరు తీసుకుపో అన్నారు. బండివాడి గుర్రాన్ని అదిలించబోయేంతలో చైతన్య అడ్డుపడి, గుండెపోటు వచ్చినప్పుడు ప్రయాణం పనికిరాదు, విశ్రాంతి అవసరం, ఆయన్ని మా ఇంట్లోకి తీసుకువెళ్తాను అని బండివాడి సాయంతో స్పృహలేని అతన్ని ఇంట్లోకి తెచ్చి పక్క సర్ది పడుకోబెట్టాడు. తర్వాత చైతన్య బండివాడిని వైద్యుడి కోసం పంపాడు. వైద్యుడు వచ్చి ఏవో మందులు ఇచ్చి పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న చైతన్య బంధువుల సాయంతో చదువుకుని ఆ ఊళ్ళో ఉద్యోగం సంపాదించాడు. సొంతాన ఇంటిడి పని చేసుకుని కచేరీకి వెళ్లే ముందు వంట పని ఆరంభిస్తాడు. చైతన్య పని పూర్తి చేసుకుని వచ్చేసరికి గుండెపోటుతో బాధపడుతున్న రోగికి బాగా స్పృహ తెలిసింది. ఆయన తానున్న కొత్త ప్రదేశం చూసి ఆశ్చర్యపోతూ చప్పున మంచం మీద లేచి కూర్చుని నేనెక్కడున్నాను అన్నాడు. చైతన్య ఆయనకు జరిగింది చెప్పి, ఇప్పుడు ఒంట్లో బాగున్నది కదా అని అడిగాడు. ఆయన చైతన్యకేసి ఆప్యాయంగా చూస్తూ, నా పేరు రామభద్రయ్య, సమయానికి ఆదుకుని నా ప్రాణం కాపాడావు. నేను గుండె జబ్బు మనిషిని, నీ సహాయం ఈ జన్మలో మరవలేను అన్నాడు. తర్వాత చైతన్య రామభద్రయ్యకు స్నానం ఏర్పాట్లు చేశాడు. ఆయన స్నానం చేసి వచ్చాక వేడివేడిగా భోజనం వడ్డించాడు. ఆ వంట చేసింది చైతన్య అని తెలుసుకుని రామభద్రయ్య, ఆహా, వంట అద్భుతంగా ఉంది, తింటుంటే మా ఇంట్లోనే భోజనం చేస్తున్నానేమో అనిపిస్తున్నది అన్నాడు. రామభద్రయ్య ఆ పూటే తన ఊరు బయలుదేరి వెళ్తానన్నాడు. జబ్బు మనిషిని ఒంటరిగా పంపటం బాగుండదనుకుని చైతన్య కచేరీకి సెలవు పెట్టి బండిలో ఆయన వెంట బయలుదేరాడు. ఊరు చేరేసరికి సాయంత్రం అయింది. రామభద్రయ్య చైతన్యను తన భార్యకు, కొడుకు, కూతుళ్లకు పరిచయం చేసి చైతన్య చేసిన సాయం గురించి చెప్పాడు. అందరూ అతడికి తమ కృతజ్ఞతలు చెప్పుకుని ఆ రాత్రికి తమ ఇంట ఉండి తెల్లవారాక వెళ్లవలసిందిగా కోరారు. చైతన్య సరేనన్నాడు. రామభద్రయ్య కొడుకు చైతన్యకు ఊరు చూపించేందుకు తీసుకువెళ్ళాడు. రామభద్రయ్య తన భార్యతో, కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, మన అమ్మాయికి ఇంతకంటే మంచివాడు దొరకటం సాధ్యం కాదనుకుంటాను అన్నాడు. ఆ సమయంలో ఆయన కూతురు పుష్ప అక్కడే ఉంది. ఆమె అతి గారాభంగా పెరిగింది. వంట చేతనైనా ఆమెకు వంటగది అంటేనే చీదర. పరమబద్ధకపు మనిషి. తండ్రి అన్నదానికి తల్లి సమాధానం ఇచ్చే లోపలే పుష్ప అందుకుని, ఆయనతో పాటు ఆ ఇంట్లో మరి ఎందరుంటారు అని అడిగింది. అతడికి మరీ అంత దగ్గర బంధువులంటూ ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటాడు అన్నాడు రామభద్రయ్య. ఒంటరిగా ఉంటాడా? మరి వంట మాటో అంది పుష్ప. అతనే వండుకుంటాడు, అచ్చం మీ అమ్మ వండినట్లు వండగలడు అన్నాడు రామభద్రయ్య చిన్నగా నవ్వి. తండ్రి చెప్తున్న దాన్ని బట్టి చైతన్య బుద్ధిమంతుడు, మంచివాడు, తన దృష్టికి చాలా అందంగా కనపడుతున్నాడు. మరేమి ప్రశ్నలు అడగకుండా పుష్ప ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఆ రాత్రి భోజనాలయ్యాక రామభద్రయ్య చైతన్యను మిద్దె మీదకు తీసుకుని పోయి, నువ్వు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చావు, మా అమ్మాయి పుష్పను చూసావు కదా, నీకిచ్చి చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు. చైతన్య ఒక్క క్షణకాలం నివ్వెరపోయాడు. ఇది తానేమాత్రమూ ఊహించని సంగతి. అతడికి ఈ ఒంటరి జీవితం కొంత విసుగనిపిస్తున్నది. అందంగా ఆరోగ్యంగా ఉన్న పుష్పతో పెళ్లికి అభ్యంతరం చెప్పవలసిన కారణం అతడికేదీ కనిపించలేదు. సరే అంటూ తల ఊపాడు చైతన్య. ఆ తర్వాత నెల తిరగకుండానే పుష్పతో అతడి వివాహం జరిగిపోయి ఆమె కాపురానికి వచ్చింది. వచ్చిన మర్నాడే ఆమె బారెడు పొద్దెక్కి గానీ నిద్రలేవలేదు. కచేరీకి వేళ మించిపోతున్నదని చైతన్య హడావిడిగా వంట పని ముగించి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతడు ఇంటికి తిరిగి వచ్చేసరికి పుష్ప గుడికి వెళ్ళింది. ఆలస్యం అవుతుందేమోనని చైతన్య వంట చేసేశాడు. ఆ రాత్రి పుష్ప భోజనం చేస్తూ, మా నాన్న చెప్తే నమ్మలేదు, మీది అచ్చు మా అమ్మ వంటే అంది ఉత్సాహంగా. భార్య అలా ప్రశంసించేసరికి చైతన్య పొంగిపోయాడు. అయితే మర్నాడు కూడా తెల్లవారాక భార్య ఎంతకు నిద్ర లేకపోయేసరికి చైతన్య ఆమెను తట్టి లేపి,
కచేరీకి వేళవుతున్నది, నువ్వు లేచి త్వరగా వంట పని ముగించు అన్నాడు. వంట మాట వింటూనే పుష్ప బెంబేలు పడిపోయి ఏం చెయ్యాలో తోచక ఒంట్లో బాగోలేదండి అనేసింది. ఈ విధంగా పుష్ప ఏవో సాకులు చెప్తూ వారం రోజుల పాటు చైతన్య చేతనే వంట చేయించడమే కాక ఇంటి బూజులు దులపటానికి కూడా అవి నాకు అందవంటూ ఆ పని కూడా అతనితోనే చేయించింది. భర్తతో ఇలాంటి దోబూచులాటలతో విసిగిపోయిన పుష్ప ఆ మర్నాడు అమ్మా నాన్నలను చూడాలని ఉన్నదంటూ పుట్టింటికి ప్రయాణం కట్టింది. ఆ తర్వాత ఆమె 15 రోజులకు తిరిగి వస్తూనే ఇవాళ నాకు ఒక చీర కొనండి అంది. ఇప్పుడు చీర దేనికి, ఒక పండగ లేదు పబ్బం లేదు అన్నాడు చైతన్య. పండగలతో ఏం పని, ఎంతో కాలంగా నెలకొక చీర కొనుక్కోవటం నాకు పుట్టింటి అలవాటు అంది పుష్ప. ఆ సాయంత్రం భార్యను బజారుకు తీసుకువెళ్ళి చీర కొనిపెట్టాడు చైతన్య. తిరిగి వచ్చేటప్పుడు బాడుగు బండి ఎక్కుతూ ఉండగా పుష్ప చెయ్యి బెణికింది. ఆ రోజు కూడా ఎప్పటిలా వంట పని చైతన్యకు తప్పకపోగా చెయ్యి నొప్పి పెడుతున్నదంటూ మరికొంతకాలం పుష్ప వంటగదికేసి వెళ్లటమే మానుకుంది. అయితే ఇలా దినదినగండంగా వంట పని తప్పించుకోవటం చిరాకనిపించి ఒకనాడు ఆమె చైతన్యను, మన పెళ్లికి ముందు మీకు ఎవరు వంట చేసి పెట్టేవారు అని అడిగింది. నేనే చేసుకునేవాణ్ణి అన్నాడు చైతన్య. ఆ జవాబుకు సంతోషించిన పుష్ప, అలా చెప్పండి మరి, ఇప్పుడు నన్ను వంట చేయమని అడుగుతారెందుకు? ప్రతిదీ గుప్పెడు వేసే చోట 2 గుప్పిళ్ళు వేస్తే సరి, మనిద్దరికి వంట సిద్ధమైపోతుంది అంది. ఆ మాటలతో చైతన్యకు భార్య మనస్తత్వం పూర్తిగా అర్థమైపోయింది. మర్నాటి ఉదయం అతడు కచేరీకి వెళ్తూ ఉండగా పుష్ప, చీర కొని చాలా కాలమైంది, సాయంకాలం వచ్చేటప్పుడు ఒక మంచి చీరగా చూసి కొనుక్కురండి అంది. చైతన్య జవాబు ఇవ్వకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. సాయంత్రం కచేరీ నుంచి వచ్చేటప్పుడు తను వాడుకగా కొనే బట్టల దుకాణానికి పోయాడు. అక్కడ దొంతర్లుగా పేర్చి ఉన్న చీరల్లో నుంచి ఒక ఎర్ర రంగు చీర తీసి ఇవ్వమని దుకాణం వాణ్ణి అడిగాడు. క్రితంసారి మీరు అమ్మగారు వచ్చినప్పుడు అలాంటి చీర కొనుక్కుపోయారు, ఇప్పుడు మీకు నచ్చిన మరొక రంగుది తీసుకుపోండి అన్నాడు దుకాణదారు. కాదు, అదే కావాలి అంటూ ఎర్ర రంగు చీర తీసుకుని డబ్బు చెల్లించి ఇంటికొచ్చేశాడు చైతన్య. ఆ చీర చూస్తూనే పుష్ప మొహం చిట్లించింది. పోయినసారి తీసుకున్న రంగుదే మరొక చీర తెచ్చారు, ఇది దుకాణంలో ఇచ్చేసి మరొకటి తీసుకురండి అంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళేది, నీ దగ్గర ఉన్న అన్ని చీరల్లో ఒకే రంగు 2 ఉంటే మునిగిపోయిందేమిటి అన్నాడు చైతన్య. ఏదో చాలా తెలివిగా మాట్లాడాను అనుకోకండి, 25 చీరలున్నా ఎవ్వరూ ఒకే రకం కట్టుకునేందుకు ఇష్టపడరు, రంగులోనో నాణ్యతలోనో ఎక్కడో మార్పంటూ ఉండాలి అంది పుష్ప. చీరల్లోనివే ఒకే రకమై 2 ఉంటే సహించలేనివి నీవు, నా జీవితం మాత్రం పెళ్లికి ముందు తర్వాత కూడా ఒకే రకంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? మీ నాన్న ఆరోగ్యం బాగుండటం లేదని ఇన్నాళ్ళు నీ ఆగడాలు సహించి ఊరుకున్నాను అంటూ చీర తీసుకుని బజారుకు వెళ్ళిపోయాడు చైతన్య. భర్త మాటల్లో ఉన్న సత్యం గ్రహించిన పుష్పకు ఇన్నాళ్లుగా అతడి మనసుకు బాధ కలిగించినందుకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి వంటను తండ్రి మెచ్చుకుంటున్నప్పుడు తల్లి మొహంలో కనిపించే ఆనందం, తృప్తి ఆమెకు గుర్తుకొచ్చింది. 2 గంటల తర్వాత చైతన్య మరొక రంగు చీరతో ఇంటికొచ్చే లోపల పుష్ప వంట పూర్తి చేసి అతడు వాకిట్లోకి రాగానే, నేను మూర్ఖురాలని క్షమించండి అంది. మూర్ఖులకు తమ తప్పు తెలియదు, తప్పు తెలుసుకున్న నువ్వు మూర్ఖురాలివి కానే కావు అని నవ్వుతూ చైతన్య తాను దుకాణం నుండి తీసుకొచ్చిన నీలం రంగు చీరను భార్య చేతికి ఇచ్చాడు. కథ సమాప్తం.